క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాల్లో చాలా కుటుంబాలు, చాలామంది జీవితాలు, చాలా వ్యక్తిగత విషయాలలో అపవాది చాలా బాధిస్తూ ఉండగా కృంగిపోతూ ఉన్నాడు. అనేక మంది జీవితాలని అపవాది ఎంతో నష్టపరుస్తున్నాడు, శాపగ్రస్తంగా మారుస్తున్నాడు. అపజయాల మార్గంలో కన్నీటితో, దుఃఖముతో, వేదనతో, ఆవేదనతో నింపుతున్నాడు. అయితే ప్రభు అంటారు, అపవాదిని గురించి అద్భుతమైన మాట. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చాలా శ్రేష్టమైన మాట చెప్పారు. ఏమిటో తెలుసా? కాబట్టి మీరు దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు అని చెప్పారు. మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ జీవితాలను కలవరపరిచి మీ కుటుంబాలను ఆగం చేస్తున్నటువంటి ఆ అపవాది యొక్క క్రియలను మీరు జయించాలి, అపవాది మీ యొద్ద నుంచి పారిపోవాలి. ఇదే కదా మీ ఆశ? నిశ్చయంగా దేవుడు మీ జీవితంలో అపవాదిని మీ యొద్ద నుంచి పారిపోవునట్లు చేస్తాడు. ఎప్పుడు అనంటే నువ్వు దేవునికి లోబడి ఉన్నప్పుడు. చాలా స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది, మీరు దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. ప్రియులారా, మీరు దేవునికి మీరు లోబడుతున్నారా? దేవునికి మీరు లోబడినట్టయితే అపవాదిని మీరు ఎదిరించగానే వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. అపవాదిని జయించుటకు, అపవాదిని వెళ్ళగొట్టుటకు ఏకైక మార్గం ఏది అంటే నీవు నేను మన జీవితాల్లో మనము దేవునికి లోబడాలి. దేవునికి లోబడిన వారి జీవితాలలో అపవాది పని చేయటం అసాధ్యమైన విషయం. అందుకే ఇశ్రాయేల్ ప్రజలు మోషే గారు ప్రభు ప్రార్థన చేస్తూ మీరు మాతో కూడా రండి అన్నప్పుడు ప్రభు చెప్తారు, మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను అని చెప్తారు. నా ప్రియులరా, మనము దేవునికి లోబడినప్పుడు దేవుడు మనతో కూడా వస్తారు. మనం వెళ్ళే ప్రతి మార్గములో, చేసే ప్రతి ప్రయత్నంలో, అన్ని విషయాలలో ఆయన మనతో కూడా ఉండి అపవాది మీద జయం అనుగ్రహిస్తారు. కనుకనే మనము దేవునికి లోబడాలి, దేవుని ప్రతి మాటకు మనం లోబడాలి. నీ జీవితంలో దేవునికి నువ్వు ఎంత లోబడుతున్నావు? మనుషులకు లోబడుతున్నావు, అధికారులకు లోబడుతున్నావు, యజమానులకు లోబడుతున్నావు, భర్తకి భార్యకి లేక తల్లిదండ్రులకు లోబడుతున్నావు. మరి దేవునికి ఎంతవరకు లోబడుతున్నావు అన్న సంగతి ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఒక్కసారి నీ జీవితాన్ని గురించి ఆలోచించు. నువ్వు దేవునికి ఎంత లోబడుతావో అంతగా అపవాది మీద నువ్వు జయాన్ని చూడగలుగుతావు. అనగా శోధనల మీద, సమస్యల మీద, పోరాటాల మీద అద్భుతమైన విజయాన్ని చూడగలుగుతావు. దేవునికి లోబడటం అంటే ఏమిటి? దేవుని మాటకు విధేయత చూపించడం, దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకోవడం, నీ సొంత ఆలోచనలు, స్వచిత్తము, సొంత తలంపులు, వాటి నుండి నువ్వు విడుదల పొంది దేవుని యొక్క మాటకి, దేవుని యొక్క చిత్తానికి నువ్వు అప్పగించుకొని ఆయన మాట చొప్పున, ఆయన చిత్తం చొప్పున నువ్వు జీవించినట్లయితే నిశ్చయంగా ప్రభువు నీతో కూడా ఉండి నీ జీవితాన్ని నష్టపరుస్తున్న అపవాది మీద జయం అనుగ్రహిస్తాడు. అపవాదిని యొద్ద నుంచి పారిపోతాడు. కనుక దేవునికి లోబడు, దేవునికి లోబడి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. దావీదు ఇలా ప్రార్థన చేస్తాడు, దేవా నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పయ్యా అని ప్రార్థన చేస్తాడు. నేర్చుకోండి, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించుటకు, దేవునికి లోబడుటకు, దేవునికి అప్పగించుకున్నట్టుకు నేర్చుకోండి. అద్భుతమైనటువంటి విజయాన్ని మీ జీవితాల్లో చూసి అపవాది మీ యొద్ద నుంచి పారిపోయినట్లుగా మీరు గమనించగలుగుతారు. ఒక విజయవంతమైన జయ జీవితాన్ని ఆత్మీయంగా, శారీరకంగా, సామాజికంగా మీరు చూడగలుగుతారు. అట్టి విజయాన్ని, అట్టి కృపను ప్రభువు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.